ఇక మానవ జన్మకు మనుగడ కరువు. అభివృద్ధి అనేది అట్టడుగు వర్గాలకు జరగాలి, సంపన్నులకు కాదు. ప్రజలపై విషం కక్కుతున్న ప్రభుత్వాలు అభివృద్ధిని అంటిపెట్టుకొని జీవిస్తున్న సామాన్యుల బడాబాబుల ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే విర్రవీగితే కష్టం ఏర్పడకుండానే గత ప్రభుత్వాలకు మించిన గందరగోళాలు సృష్టిస్తున్నారు. గుంటూరు టౌన్ రోడ్డుపై పోలీసుల వీరంగం విర్రవీగడతానికి నిదర్శనం. పోని ఎత్తి సమానం చెప్పలేని స్థితిలో పోలీసు అధికారులు. అడ్డగోలు గెలుపు అధికార దుర్బుద్ధికి మూల కారణం. నాయకుల ఆస్తులు నామరూపం లేకుండా పెరుగుతున్నాయి. ప్రజల ఆకలి కోసం అల్లాడుతున్నారు. ప్రజలకు విలువ ఇవ్వని ప్రభుత్వాలు పతనంలో పాతరయ్యాలి. డాక్టర్ బరిగెల శివ. నేను చెప్తున్నటువంటి నా మేధావులకు ఇది నాలాగా వార్తలు అండి. రే బ్రదర్స్, నాలాగా వార్తలు అండి. ఒక్కొక్క అక్షరం రాయండి. నేను నిజంగా మీరు చెప్పిన మతంలోకి వెళ్ళిపోతాను. నేను మీరు ఏ మతం తీసుకోవాలంటే ఆ మతం తీసుకుంటా. నాలాగా ఉద్యోగశాలు నడిపించి, నాలాగా ఈ టీవీ ఛానల్ నడిపించి, అన్న ఈ మతాన్ని తీసుకోవాలంటే నేను నిజంగా మతంలోకి వెళ్ళిపోతాను. నిజంగా మతంలోకి వెళ్ళిపోతాను. మీరు రాసేది సమాజాన్ని మేలుకొల్పాలి. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాలి. నేను రాసే వార్తలు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో వస్తే ఇలా దేశం బగ్గుమంటుంది. నేను రాసే వార్తలు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో నేను రాసే బ్యానర్ వార్తలు ఆ పేపర్లో ప్రింట్ అయిపోతే దేశం అతలకుతలమైపోతుంది. దేశం అతలకుతలమైపోతుంది నేను రాస్తున్నటువంటి వార్తలకి. ఏ మేధావి రాయడు. నీ మేధావి తనం కూడా పనికిరాదు. ఇలా చాలామంది ఎంత భయంకరంగా ఉన్నారు అండి. ఈ సమాజంలో ఎంత దారుణంగా ఉంది చూడండి. ఇక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పరిధిలో ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రభుత్వాలే కల్పించాలని డాక్టర్ బరిగెల శివ అన్నారు. అధికారులతో కొనసాగుతున్న ప్రభుత్వాలు గతంలో ప్రతిపక్షాలు చేసిన పనులను పదే ప్రసవిస్తూ ప్రజలు మనుగాడకు దెబ్బతీస్తున్నారు. దేశంలో నాయకుల ఆస్తులు నామరూపం లేకుండా పెరిగిపోతుంటే బుక్కడు బువ్వ కోసం అలమటిస్తూ అల్లాడుతూ ప్రయాసపడుతున్న ప్రజలు కోట్లల్లో కలరన్నారు. చదువుకున్న జ్ఞానవంతులు ఏ కులానికి చెందిన వారైన అగ్రవర్ణాలతో సమానంగా కూర్చొని సంభాషించే హక్కులను అనుభవించాల్సిన నేటి దినాల్లో యావత్ భారతదేశ మత స్వరూప రేఖల్ని ప్రభావితం చేస్తున్నారని డాక్టర్ ప్రవీణ్ పగడాల కిరాతకంగా హతమార్చారన్నారు. ప్రవీణ్ పగడాల మరణాంతరం ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలు అంతా ఇంత కాదన్నారు. ఎవరిదైనా ఒకటే జన్మని ప్రస్తుత దినాల్లో ప్రవీణ్ పగడాల లాంటి పరిజ్ఞానవంతుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నాడో పరిశీలించుకోవాలన్నారు. ఓర్వలేక చేసిన హత్యను వంకర మార్గంలో సభ్య సమాజాన్ని తప్పుతో పట్టించిన పోలీసు అధికారులు జీవితంలో ఎన్నటికి ఉన్న ఈ కేసులు ఇరుక్కోక తప్పదన్నారు. ఒక వ్యక్తిని హతమార్చాలంటే కేంద్ర స్థాయి శక్తిని ఉపయోగించాలంటే ఆ వ్యక్తి ఎంతటి ప్రభావితులో దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. డబ్ల్యూపీ నెంబరు 488/2020 కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆశ్చర్యపడే విధంగా సమర్పించబడిన భారతదేశ పురాతన చరిత్ర ఆధారాలను వెలికి తీయగలిగాడు. అంటే అతడు ఎంత సమర్థవంతమైన వ్యక్తితో చూడండి. ఇది క్రైస్తవ బిడ్డ అంటే. నేను నిజంగా సెల్యూట్ చేస్తున్నాను. అన్న చనిపోయి ఎక్కడో నిజంగా సెల్యూట్. నిజమైన క్రైస్తవ బిడ్డ ఈ అన్న కోసం కొట్లాను నేను. ఈ ప్రవీణ్ పగడాల అన్న గురించే కొట్లాన్న. క్రైస్తవ మతాన్ని గురించి మాట్లాడింది అన్న గురించే. ఇలాంటి వ్యక్తి నిజంగా అరుదుగా కనబడతాడు. ఇవాళ చాలామంది క్రైస్తవులు ఉన్నారు, చాలామంది పాస్టర్లు ఉన్నారు, చాలామంది తన సంబంధాలు ఉన్నాయి, చాలామంది రిలేషన్ వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా వాళ్ళందరినీ నేను పోల్చలేను ఈ అన్నతోనే. ఒక గొప్ప మేధావి క్రైస్తవ మతానికి దొరికినటువంటి ఐకాన్ ఆయనే. క్రైస్తవుల ఆత్మకానం దొరికినటువంటి ఐకానం. ఇలా ఎంతమంది పాస్టర్లు సొమ్ము చేసుకున్నారు. ఆయనకి ఇచ్చే దశం భాగం కూడా ఎందుకు ఇస్తున్నారో చెప్పండి అని చెప్పినటువంటి మేధావి. ఇలా ఎందుకోసం డబ్బులు ఇస్తున్నారో చెప్పండి, చెప్పి నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పినటువంటి గొప్ప మేధావి. ఇలా చాలామంది క్రైస్తవులు, ఒక్కొక్క క్రైస్తవుడు ఇలా 2-3 చర్చిలు కట్టుకొని ఇలా సొమ్ము చేసుకొని బతున్నారు. ఇలా బెంజీ కాలాలు, BMW, ఆడి కాలాల, ఇలా ఫార్చునర్ కాలాల, ఇలా విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఇష్టానుసారంగా బతుకుతున్నారు. ఇలా క్రైస్తవ మతం పేరు చెప్పుకొని ఇష్టానుసారంగా బతున్నారు. కానీ ప్రవీణ్ పగడాలన్న తన పిల్లల జీవితాల కోసం క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తర్వాత, క్రైస్తవ మతం నేర్పిన తర్వాత, క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ఎవరైతే దశం భాగం, ఎవరైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు నాకు ఎందుకు ఇస్తున్నారో చెప్పండి అని చెప్పి తీసుకున్నటువంటి సందర్భాలు. ఇలా బరిగెల శివ ఒకటి అదే చెప్తున్నాడు. జైభీం టీవీ ఒక ఆశయం కోసం నిలబడ్డది. జైభీం ఆశయము ఇలా నలుగురికి ఇంకా ఉపాధి కల్పిస్తుంది, ఇంకా గొప్పగా స్థాయిలో నిలబడుతుంది. అందుకోసమే జైభీం టీవీ కూడా పేబ్యాక్ స్టోరీ అంటే ఒక్కడు ఏడు, ఒక 10 రూపాయలు కూడా ఏడు, ఒక 20 రూపాయలు కూడా ఏరు, 100 రూపాయలు కూడా ఏరు. ఎందుకోసం మీ జన్మలు? ఏసీబీ ట్రాప్ చేసి, సిబిఐ ట్రాప్ చేసి, ఇవాళ ఉన్నటువంటి మీ ఉద్యోగాల భరస కలిపి లేనిపోయిన రోగాలు వచ్చి తెచ్చుకొని మీ చేసుకొని పోతారా డబ్బంతా? ఈలాంటి వ్యక్తి కోసం కష్టపడవచ్చు కదా. ఈయనలాంటి వ్యక్తి కోసం నిజంగా అరుదుగా దొరుకుతారు కదా. ఈయనలాంటి వ్యక్తి కోసం నిజంగా భోజనాలు పెట్టించే అనేక మందికి క్రైస్తవులు ఒక్కడియచ్చు కదా.
ఈయనలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా చాలామంది పాస్టర్లు సొమ్ము చేసుకున్నారు. చాలామంది పాస్టర్లు సొమ్ము చేసుకున్నారు. ఏ క్రైస్తవ బిడ్డ ఎవరు కూడా ఎవరికి సాయం చేయాలో, ఎవరు నిలబడాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ప్రవీణ్ పగడాల్ లాంటి వ్యక్తి కోసం కొట్లాడుతుంది జేబీఎం టీవీ మొదటి నుంచి కూడా. జేబీఎం టీవీ స్టాండ్ తీసుకున్నది. జేబీఎం ఆశయం కోసం నిలబడ్డది ఓన్లీ బరిగెల శివ మాత్రమే. ఇలా చాలామంది నకిలీలు ఇవాళ ఇష్టానుసారంగా పుట్టుకొచ్చేళ్ళు. చాలామంది ఆయన పేరు చెప్పుకొని బతున్నారు. పరిజ్ఞానవంతులు అర్థం చేసుకోవాలన్నారు. పోలీస్ అధికారులారా, మీరు నిజాయితీ పరులు అయితే మార్చి 24న హత్య జరగగా 27న ప్రవీణ్ పగడాల సంబంధించిన వ్యక్తిగత ఐప్యాడ్, ల్యాప్టాప్, సెల్ ఫోను, అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారో మీ మనస్సాక్షికి మీ గుండెల మీద చేయి వేసుకొని ప్రమాణం చేసి చెప్పాలన్నారు. ప్రజల వర్గాలుగా విడగొట్టి పరిపాలిస్తూ నచ్చిన వర్గాలను ఒకే రకంగా, నచ్చని వర్గాలను మరో రకంగా చూస్తుండడం ప్రజలు గమనిస్తే లేరని ప్రభుత్వాలు భావించడం పొరపాటు అన్నారు. ఛత్తీస్గఢ్లో దొరతనానికి నక్సలిజాన్ని అణచివేస్తున్నామన్నాయి ఎన్కౌంటర్ చేసిన కేంద్ర ప్రభుత్వం దొడ్డదారిన ఎందుకు సమాధుల ఖననం చేస్తున్నారని నిలదీశారు. ఆపరేషన్ సింధూరు పక్కదారి పట్టగా ఆపరేషన్ కాగార్ ఆదివాసుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు. సామాన్యులు ఎనమంత అబద్ధాలను నిజాలను ప్రచురించుకుంటున్న ప్రభుత్వాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్య అవమానంతో తలదించుకుంటుందన్నారు. ప్రజలపై విషయం కక్కాలంటే ప్రభుత్వాలు ఆ మాత్రం అణచివేయక తప్పడం లేదన్నారు. గుంటూరు టౌన్ పరిధిలో నడి రోడ్డుపై 3 దళిత మైనార్టీ యువకులను పోలీసులు చితకబాది తీరు ముమ్మాటికి నేరం కింద పరిగణించాల్సిందన్నారు. తప్పులను శిక్షించే విధంగా అదేనంటూ పోలీసు అధికారులు జేబీఎం మార్నింగ్ లైవ్ న్యూస్లో ఘాటుగా నిలదీశారు. ఇట్టి సంఘటనపై ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, హెచ్ఆర్సీ సంఘాలు స్పందించాలని పిలుపునిచ్చారు. పోలీసు అధికారులకు చేతనైతే ఇదే సంఘటన అగ్రవర్ణాల మీద కానీ ప్రభుత్వం మీద కొనసాగుతూ తప్పులు చేస్తున్న నాయకులపైన కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను విడమర్చి దొడ్డిదారిన దొంగతనాన్ని పాలిస్తున్న ప్రభుత్వ నాయకులపై కానీ చేయగలరంటూ నిలదీశారు. సామాన్యులపైన ప్రతాపం చూపి కాకి పరువు తీయకూడదని హీతు పలికారు. సంఘటనకు పాల్పడ్డ పోలీసు అధికారులకు హెచ్చరించారు. న్యాయస్థానం చట్టాన్ని పరిధిలో తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే చట్ట పరిధిలో దోషులు అవుతారనే సంగతిని మర్చిపోద్దని గుర్తు చేశారు. సామాన్యులపై జూలం చేస్తున్న పోలీసు అధికారులది ఏం ప్రజారక్షణ పాలన అంతు చిక్కడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినది మొదలుకొని దళితులను అత్యంత హీనంగా పరిగణిస్తూ విచక్షణ రహితంగా దాడులు చేస్తుందన్నారు. ప్రజలను వర్గాలుగా విడగొట్టి పరిపాలించిన ప్రభుత్వాలు దరిద్రానికి నిదర్శనం లాంటిదన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాల్సిన వాళ్ళు దినదినం దిగజారిపోతున్నారని తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు. పబ్బులకు, స్నోకర్స్కు, గేములకు, రేవ్ పార్టీలకు, పేకాటకు, అడ్డగోలు బెల్ట్ షాపులకు, అక్రమ రవాణా సంస్థలకు, కల్తీ మద్య నిర్వహణ సంస్థలను పెంచిపోస్తున్నాను. అక్రమంగా దొడ్డిదారిన పరిమితులకు కల్పిస్తున్న ప్రభుత్వాలు కొనసాగుతున్న రాజకీయ నాయకులకు వంత కాదని నేటి సందర్భంలో చెప్తున్న నేపథ్యం. ఒక పక్కన మతోన్మాదులు కుట్ర కుతంత్రాలు చేస్తున్నాయి, మరో పక్కన భయంకరమైన దాడులు చేస్తున్నాయి. ఒక పక్కన దళిత యువకుల పైన దాడులు, మరో పక్కన క్రైస్తవుల మీద దాడులు. ఏంది ఇవన్నీ? ఒక పక్కన కగార్ ఆపరేషన్లో ఇలా అమాయకులైనటువంటి నక్సలైట్ల మీద ఇలా చంపేసి కనీసం వాళ్ళ ప్రాణాలు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీలను కూడా వాళ్ళ కుటుంబాలకు ఇవ్వకుండా ఇలా కాలబెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. ఎంత దారుణము, ఎంత మోసం, ఎడిపోతుంది నా దేశము, ఎడిపోతుంది ఈ రాష్ట్రాల పరిస్థితి. ఎవరు మాట్లాడాలి, ఎంత ఘోరంగా మాట్లాడాలి, ఎవరు చెప్పాలి? ఇలా మేధావుల మౌనం ఎక్కడ పోయింది? ప్రజా సంఘాలు ఎక్కడ పోయినాయి? ఇలా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడ పోయినాయి? ప్రజలు ఏం గమనిస్తున్నారు? ప్రజలకు ఏం అవసరం కావాలి? ప్రజలు దేనికోసం ఉన్నారు? ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రజలు ఇంకా ఎంతకాలం ఇంకా మీరు మౌనంగా ఉంటారు? ఎంతకాలం మీరు ఇంకా నిజాలు తెలుసుకోకుండా ఉంటారు? ఎంత దారుణంగా జరుగుతున్నాయి. ఇది ప్రధానమైనటువంటి వార్తలు. ఎందుకోసం అంటే నాకు కొంత జ్వరంతోనే ఉన్నప్పటికీ కూడా గత 3-4 డేస్ నుంచి కూడా కొద్దిగా కోల్డ్ హెవీగా తిరగడం, రాయడము, దీనివల్ల బాగా హెవీగా ఇబ్బందులు, ఇప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. అయినప్పటికీ కూడా మార్నింగ్ లైవ్ చదవాలనే ఉద్దేశంతో చదువుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీఎం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ అండి. జైబీఎం దినపత్రిక మీకు రాకపోతే గూగుల్లో ఈ పేపర్ జైబీఎం టీవీ ఈ పేపర్ అని కొట్టండి. మీరు ఆ ఈ పేపర్ చదవండి, ఆ వార్తలు ఉండి ఆ వార్తలు చదివిన తర్వాత కూడా మీరు మరో శక్తిలాగా ఎదగాలన్నటువంటి నేపథ్యం కూడా మీకు చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీఎం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ అండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం. పే బ్యాక్ టు ద సొసైటీ దశం భాగం కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.